అభిరుచిని పెంచుకొని కవిత్వం రాయడము, విమర్శలు, సమీక్షలు రాయడము చేయడం జరిగింది. ఇప్పటివరకు దాదాపుగా 9 పుస్తకాలు ప్రచురించాను. 4 కవితా సంపుటాలు, 2 వ్యాస సంపుటాలు విమర్శకు సంబంధించినటువంటివి, ఒక కథా సంపుటి, ఒక కథల సంపుటి, అనువాద కథల సంపుటి కూడా ప్రచురణ అయింది. గోల్కొండ చరిత్ర అనేది ఇంగ్లీష్ నుండి అనువాదం చేసిందాన్ని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ దాన్ని ప్రచురించింది గత సంవత్సరం, అంటే 2023 సంవత్సరంలో. చాలా పత్రికల్లో దీన్ని రాసినటువంటి కవితలు వచ్చాయి, కథలు కూడా వచ్చాయి. భారతీయ సాహిత్యంలో ప్రధానమైనటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, ఒరియా, తమిళ్, మలయాళం, కన్నడ, ఇలాంటి భారతీయ భాషల నుండి ప్రఖ్యాతం చెందినటువంటి కథా రచయితలు, సాహితీవేత్తలు రాసినటువంటి ప్రముఖమైనటువంటి కథలను తెలుగులో అనువాదం చేశాను. ఆ అనువదించబడినటువంటి కథలను నవ తెలంగాణ ప్రచురణల సంస్థ ప్రచురించింది ఈ మధ్య కాలంలోనే. ఇండియన్ హైకూ క్లబ్ అని అనకాపల్లిలో ఉంది. ఆ అనకాపల్లి హైకూ సారస్వతం మీద ప్రత్యేకమైనటువంటి పరిశోధన చేసి ఒక హైకూ సారస్వతం అనేటటువంటి వ్యాస సంపుటిని కూడా తీసుకొచ్చాను. అది ప్రచురణ పొందింది కూడాను. ఆ పుస్తకానికి ఇండియన్ హైకూ క్లబ్ అని అనకాపల్లి, విజయనగరం దగ్గర ఉన్నటువంటి ప్రదేశం అది. ఆ ఇండియన్ హైకూ క్లబ్ ద్వారా ఉగాది పురస్కారం అందింది. అలాగే తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం కూడా ఈ మధ్యనే ఇచ్చింది. శాస్త్రవేత్తగా ఉంటూ కర్నూలు జిల్లాలో జొన్నగిరి ప్రాంతంలో బంగారు నిక్షేపాలు కనుగొనడం వల్ల భారత ప్రభుత్వం 2000 సంవత్సరానికి గాను భారత్ జాతీయ ఖనిజ పురస్కారాన్ని కూడా అందజేసింది. నా జన్మస్థలం నల్లగొండ జిల్లా. తండ్రి గారు తిల్లోజీ గారు, తల్లి ఈశ్వరీబాయి.